మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రజెంట్ డేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. 100 మంది చేసే పని అది ఒకటే చేస్తుంది కాబట్టి ఆల్రెడీ జాబ్స్ అన్నీ పోతున్నాయనే టాక్ వింటున్నాం. మరి ఇప్పుడు మామూలుగా చూసుకుంటే చాలా మంది సిస్టమ్స్ పైన ఈ ప్రోగ్రామింగ్ దాంట్లో ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఏఐ అనేది వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ ఊడతాయి అని సెర్చ్ జరుగుతూ ఉంటుందండి. కొంతమంది ఇంకా చాలా దూరం ఉంది, కలేదు ఇప్పుడే జరుగుతుంది. రీసెంట్గా మనం చూసుకుంటే కనుక ఫేస్బుక్ CEO జుకర్బర్గ్ ఇంటర్వ్యూ కనుక చూస్తే కనుక అతనికి నెక్స్ట్ 18 monthsలో 100% కూడా వాళ్ళ కోడింగ్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఏఐ చేత చేపిస్తారంట. ఈ స్టేట్మెంట్ కమింగ్ ఫ్రమ్ నన్ అదర్ దెన్ ది వరల్డ్ వన్ ఆఫ్ ది టెక్నాలజీ కంపెనీ ఓనర్ దగ్గర నుంచి అండి. అంటే 18 months తర్వాత చూసుకుంటే ఫేస్బుక్ లో ఆల్ కోడింగ్ జాబ్స్ అన్ని కూడా టేక్ ఓవర్ బై ది ఏ అనమాట. అలాగే రీసెంట్ గా కనుక మనం చూసుకుంటే సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ CEO కనుక చూసుకుంటే అండ్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ లో 30% కోడింగ్ జాబ్స్ అన్ని మిషనరీ చేస్తున్నాయంట ఆల్రెడీ. అంటే ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మిషనరీ వాడుతున్నారు, ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు కోడింగ్ ని. అందుకని ముందు రోజుల్లో బీటెక్ వాళ్ళకి జాబ్లు ఉండవా అంటే అచ్చం కోడింగ్ లా కాకుండా, కోడింగ్ అంటే కాంప్లెక్స్ వాటికి కోడింగ్ అంత ఈజీ ఏం కాదు. అందుకని కాంప్లెక్స్ సినారియోకి అండ్ ఈ సాఫ్ట్వేర్ వాటికి ఫెయిర్నెస్ చేయడం కోసం ఖచ్చితంగా మనం కావాలి. అందుకని ముందు రోజుల్లో జాబ్స్ తగ్గుతాయి కానీ కంప్లీట్ జీరో అవ్వండి, తగ్గుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు టెస్టింగ్ జాబ్స్ అనుకోండి, అది 100 మంది చేసేది ఒకటే చేసి పడేస్తుంది తక్కువ ఎర్రర్స్ తోటి. అందుకని ఈ ఫెయిర్నెస్ చేసే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని నిజంగా మాన్యువల్ టెస్టింగ్ ఇంతకుముందు నిలబడితే అంటే అంత ఈజీగా నిలబడదు. ఇప్పుడు 10 మంది చేసి మొత్తం ఒకటే చేస్తుంటుంది. అందుకని ఇంతకుముందు జాబ్స్ 100 మంది తీసుకునే వాళ్ళు ఇప్పుడు 10 మంది తీసుకొని ఈ 10 మంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేత వర్క్ చేయించుకోవడం నేర్చుకుంటారనమాట. అందుకని డెఫినెట్గా జాబ్స్ వెరీ ఛాలెంజింగ్, అందులో డౌట్ లేదు. జస్ట్ కోడింగ్ నేర్చుకున్న ప్రోగ్రామర్స్కి మాత్రం వెరీ వెరీ ఛాలెంజింగ్. ఖచ్చితంగా వాటికి వాళ్ళందరికీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడుకోవాలో తెలిసి ఉండాలి, వాటి చేత వర్క్ ఎక్కువ చేయించుకోవాలన్నమాట. అలాంటి స్కిల్ ఉంటే తప్ప ఇంత ముందు లాగా బీటెక్ అంటే కుదరదు అనమాట. ఓకే, రిక్వైర్మెంట్స్ మారిపోతూ ఉంటాయండి నిరంతరం. ఇప్పుడు 1970లో ఉన్న బీటెక్ ఉన్న స్కిల్స్ వేరు, 2024లో ఉన్న స్కిల్స్ వేరు, 2030 కల్లా ఉన్న బీటెక్ స్కిల్స్ వేరు అనమాట. మనంగా ఓల్డ్ సిలబస్ చదువుకుంటూ వాటి మీద జాబ్స్ ఉంటాయంటే చాలా కష్టం. అందుకని ఇప్పుడు ముందు రోజుల్లో మాత్రం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, అందులో డౌట్ లేదు. అంటే కాంపిటేటివ్ మార్కెట్ చాలా స్టఫ్ అవుతుంది. జాబ్స్ 30-40% ఈజీగా డౌన్ అవుతాయి కంప్యూటర్ వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏంటంటే ఇక ఏఐ కూడా వాళ్ళ కోర్సులో పార్ట్ నేర్చుకొని వీటి చేత వర్క్ చేయించుకోవటం నేర్చుకోవాలి. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఫేస్బుక్ వీటిల్లో 100% 18 monthsలో వాళ్ళు రిప్లేస్ చేద్దాం ఆ కాన్ఫిడెన్స్గా వస్తుంది చూసావా. అండ్ రిక్రూట్మెంట్ స్లో ఇచ్చేస్తారు ఇంక అంతే. అందుకని డెఫినెట్గా ఇది బ్యాడ్ న్యూస్ ఏనండి కోడింగ్ వాళ్ళకి. అలాగని చెప్పేసి 100% రీప్లేస్ చేస్తే నువ్వు చెప్పలేవు. ఎందుకంటే కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా అండ్ హ్యూమన్సే కంట్రోల్ చేస్తారు అటు మొత్తాన్ని. అందుకని విచేత వర్క్ చేయించుకోవటం చేస్తారు అంతే. అందుకని బహుశా సెమీ ఆటోమేషన్ అని తప్ప 100% ఆటోమేషన్ అని చెప్పలేము. బట్ డెఫినెట్గా ఒకటైతే గ్యారంటీ, లో వేజ్ శాలరీస్ మొత్తం లేసిపోతాయి. లో వేజ్ శాలరీస్ మొత్తం లేసిపోతాయి. అంటే ఏఐని మనం అప్డేట్ చేసుకోవాలి అంటారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఏంటంటే మనం రెండుగా డివైడ్ చేద్దాం. ఏఐని వాడుకోవడం ఒక పద్ధతి, మన ఎండ్ యూజర్స్ ఏంటంటే మనం వాటిని వాడుకుంటూ ఉంటాం. ఓకే, వాటి చేత. రెండోది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. అంటే ఉన్న ఏఐని ఎఫిషియన్సీగా ఎలా వాడుకోవాలో తెలుసుకోవటం, అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అది కూడా ఈజీ, అది కూడా ఎండ్ యూజర్ వాడతాడు. థర్డ్ ఏంటంటే ఏఐని డెవలప్ చేసుకోవటం అనేది ఇదనమాట. అందుకని కొత్త లాంగ్వేజ్ మోడల్స్ అన్ని డెవలప్ చేస్తారనమాట. అందుకని ఈ కోడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ కొత్త లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇంత ముందులాగా చిన్న స్కిల్ ఉంటే, లో స్కిల్ ఉంటే కుదరదు. అంటే Cలో, జావాలు, C+లో వీటితో జాబ్స్ నిలబడవు, అంతకు మించి కావాలి. అందుకని మోర్ ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అందుకని సిలబస్ అప్డేట్ చేసుకొని అంటే ఏఐని ఎలా డెవలప్ చేయాలి, వాటి చేత ఎలా వాడించుకోవాలని చూసుకోవడం చాలా బెటర్. గుడ్ థింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే ఏఐని ఎక్కువ మంది వాడేది ఇండియన్స్ ఆల్మోస్ట్ 70% వాడుతున్నారు. ఇండస్ట్రీ రియల్గా వాడుతుంది, అండ్ స్టూడెంట్ కమ్యూనిటీ కూడా దాన్ని బాగా నేర్చుకుంటున్నారు. అందుకని జాబ్ అన్సెక్యూర్గా ఉండే బదులు మన ఆకలి రాజ్యం సినిమాని 1975లో రిలీజ్ చేశారు. అది మన 1990లో మనం చూసాం. అప్పట్లోనే నిరుద్యోగ సమస్య ఇప్పుడు కూడా ఉంది, ముందు రోజుల్లో కూడా ఉంటుంది. అందుకని డిఫరెంట్ ఫార్మాట్లో షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అదే టైంలో ఆపర్చునిటీ కూడా బోల్డ్ అని క్రియేట్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు ఓలా, ఊబర్ ఇంతకుముందు లేవు. ఇవాళ జాబ్ చేసుకుందాం అనుకుంటే చదువుతో సంబంధం లేకుండా ఎనీబడి కెన్ గో ఫర్ ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో. అవి మంత్లీ నీకు 20,000 వస్తున్నాయి.
డైలీ 10 ట్రిప్పులు కొట్టుకుంటూ వస్తున్నాయి. పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. అందుకని కొత్త ఎకానమీ, కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేయబోతున్నాయి. అదే టైంలో కొత్త ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాల్సి వస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యం అంటూ. అందుకని కొన్ని జాబ్స్ పెరుగుతుంటే, కొన్ని జాబ్స్ తగ్గిపోతా ఉంటాయి. ఓకే, అందుకని మనం ఉన్న ఈ న్యూ చేంజింగ్ ఎన్విరాన్మెంట్లో డైనమిక్గా నిరంతరం ఓపెన్ మైండ్తో నేర్చుకునే వాళ్ళకైతే నిరంతరం ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఫిక్స్డ్ రిజిడ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి మాత్రం అంటే ఇట్ ఇస్ వెరీ ఛాలెంజింగ్. అందుకని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి లిమిటెడ్ నాలెడ్జ్ తోటి ఏదో అవుట్డేట్ అయిన కోడింగ్ నాలెడ్జ్ నేర్చుకుంటే మాత్రం ముందు రోజులు టెక్నాలజీ జాబ్స్ ఉంటే అంటే అసలు ఉండవు. అందుకని ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.